అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాకినాడ కలెక్టరేట్ దగ్గరకు వేలాది మంది క్రైస్తవులు చేరుకొని శాంతియుత ర్యాలీ తీస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఏదైతే పాస్టర్ ప్రవీణ్ మరణం ఉందో ఆ మరణం వెనుక వాస్తవాలు బయట పెట్టండి అని క్రైస్తవులు డిమాండ్ చేస్తున్నారు. మీరు 3-4 బాక్స్లో చూస్తున్నది పాస్టర్ ప్రవీణ్గా చెప్పబడుతున్న ఒక వ్యక్తి మద్యం షాప్లో మద్యం కొంటున్న వీడియో అది. కానీ అది పాస్టర్ ప్రవీణ్ కాదు అని క్రైస్తవులు అంటున్నారు. కాకినాడ నుంచి మా ప్రతినిధి ప్రకాష్ కూడా ఉన్నారు. అక్కడ వేలాది మంది క్రైస్తవులు శాంతియుత ఆందోళన చేస్తున్నారు. ప్రకాష్, ఇప్పుడు కలెక్టరేట్ దగ్గరకు చేరుకున్నారు కదా, నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? కలెక్టర్ని కలవబోతూ ఉన్నారా? అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? అంటే కాకినాడ కలెక్టరేట్ వద్ద అయితే క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సంబంధించిన యావత్ లోకం కూడా ఇక్కడ తరలి వచ్చారు. ఇక్కడైతే ఆందోళనలు అయితే మిండెడుతున్నాయి. ఇక్కడ శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీ ఎత్తున ఇక్కడ పాల్గొన్నారు. ఏదైతే కాకినాడ భానుగుడి జంక్షన్ నుంచి కొండైపాలెం గేటు మీదుగా కాకినాడ కలెక్టరేట్ చేసుకుని కాకినాడ కలెక్టరేట్ వద్ద తన నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. ఇది ఆయన ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ కి అయితే నివాళులు అర్పిస్తున్నారు, ఆయన ఆత్మశాంతి కూడా ఉన్నారు. మహిళలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, జరిగినటువంటి ఘటన మీరు ఏ విధంగా భావిస్తున్నారు? అసలు మీకు ఏ విధమైన న్యాయం కావాలి? దైవజనులకి జరిగిన అన్యాయాన్ని మేము ఖండిస్తున్నామండి. దీనిని మేము హత్యగానే భావిస్తున్నాం, యాక్సిడెంట్ గా భావించట్లేదండి. మేము కల్వరి టెంపుల్ తరపున డాక్టర్ సతీష్ కుమార్ గారు దైవజనుల తరపున మేము అందరము స్త్రీలుగా మేము ఇది ఖండిస్తున్నామండి. జస్సిగా సిస్టర్ తరపున మేమందరం కూడా నిలబడాలని, ఈ భాగ్యాన్ని మాకు భగవంతుడు ఇచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నామండి. ఆయనకి న్యాయం జరగాలి. ఎలా అంటే మా దైవజనులకి మేము ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగడానికి మేము సహించమండి. ఇది మతము అనే పిచ్చిలోంచి మనం అందరము బయటపడాలని మేము కోరుకుంటున్నామండి. బైబిల్ని బట్టి మేము పొందిన జ్ఞానము, తర్వాత ఈ జ్ఞానాన్ని బట్టి మేము మాట్లాడగలుగుతున్నామండి. ఇది అందరికీ సమానత్వం. మతము అనే పిచ్చిలోంచి బయటపడితే ఇటువంటి ప్రాణహానులు జరగవని మేము ఆశిస్తున్నామండి కల్వరి టెంపుల్ తరపున. అంటే ప్రధానంగా ఇది ఎవరి అనుమానాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. మీ జెసికా సిస్టర్ ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎవరి అనుమానాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. మా సిస్టర్ గారు అయితే అందరినీ క్షమించారండి. అనుమానము అని కాదు, కానీ ఎవరైతే తప్పు చేశారో వారు బయటపడాలని మేమందరము సిస్టర్ తరపున కోరుతున్నామండి. ఆవిడైతే మంచి పడాల ప్రవీణ్ గారి అన్న తరపున ఆయన మనస్సు ప్రకారం ఆవిడ మాట్లాడారు. న్యాయం జరగాలని మేము ఆవిడ తరపున ఉన్నామండి. అనుమానం అని కాదండి. మేము ఎవరు కూడా తప్పు జరిగితే శిక్ష పడాలని మేము కోరుకుంటున్నామండి. సిస్టర్ గారు కూడా బైబిల్ ప్రకారం క్షమించాలి, వారిని శిక్షించమని అడగట్లేదు, కానీ తప్పు చేసిన వారు బయటపడాలి. మేమైతే వారికి లాగా మేమైతే శిక్షించాలని కోరుకోవట్లేదండి. ఎందుకు ఆయనకి ఎవరు శత్రువులు ఉన్నారని మీరు భావిస్తున్నారు? ఆయన ఎంతో క్రీస్తవ బోధనలు చేస్తుంటారు. ఎవరు శత్రువులు ఉన్నారని మీరు భావిస్తున్నారు? శత్రువులు ఉన్నారు అని అయితే మాకు ఇంతవరకు తెలియదండి. ఆయన అందరినీ శత్రువులుగా భావించలేదు, అందరినీ మిత్రువులుగా భావించి ప్రతి ఒక్కరి తరపున ఆయన మాట్లాడారండి. అందరూ కూడా మంచి జరగాలి, మంచి తెలుసుకోవాలి, ఎవరు కూడా అన్యాయంగా నాశనం అవ్వకూడదు, మంచి అనేది సమాజంలో తెలుసుకోవాలి అనే ఒక మానవత్వంతో అందరినీ కలుపుకున్నారండి. కానీ వారిని మతపరంగా వేరుపరిచారేమో మాకైతే తెలియదు, ఇప్పుడే అర్థమైంది. అందుకనే మేము ఈ రోజు స్త్రీలుగా బయటకు వచ్చామండి మేము చర్చిల్లోంచి. చెప్పమ్మా, మీకు ఎటువంటి న్యాయం కావాలని మీరు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారమ్మా? మేమైతే యాక్సిడెంట్ అనే అనుకుంటున్నామండి. కొంతమంది క్రైస్తవ సంబంధించినటువంటి ప్రవీణ్ పడాల గారికి న్యాయం కావాలండి. న్యాయం అంటే ఏం జరిగింది అనుకుంటారు? అంటే ఏం జరిగిందో, హత్య ఎలా జరిగిందో ఏంటన్నది మాకు దర్యాప్తు జరగాలండి. మాకు న్యాయం జరగాలి. ఆయన మరణంపై న్యాయం జరగాలి. మాకు న్యాయం ఏం జరిగిందా? బైక్ మొన్న ప్రవీణ్ ప్రగడాలా కాదా? ప్రవీణ్ పగడాల గారేనండి. క్రిస్టియన్ సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దీనిపై ఎటువంటి విచారణ కావాలని స్తోత్రం కలుగును గాక. ప్రవీణ్ ప్రగడాల అన్న మీద డైరెక్ట్ గా దొంగచాటుగా హత్య చేశారు. ఇది హత్య. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడో ఏయో పెట్టి ప్రభుత్వం పక్కదారి పట్టించాలని చూస్తుంది. ఇది డైరెక్ట్ గా హత్య. ఇది సిబిఐకి ఇస్తే వాళ్ళు దర్యాప్తు చేస్తారు. క్రైస్తవులందరూ కూడా ప్రేమతో జీవిస్తారు. ప్రేమతోనే అనేక మందిని ప్రభు వైపు త్రిప్పాలని మనసు మార్పిడి, ఇది మత మార్పిడిగా చాలా మంది మతాన్ని ఎవరు మార్చగలరో చెప్పండి. మనసు మారితే ఒక దొంగోడు మారతాడు, ఒక డ్రగ్గిస్ట్ మారతాడు, ఒక వ్యభిచారి మారుతుంది.
ఇలాగా తప్పుడు పని చేసి ప్రతి ఒక్కరికి దేవుని యొక్క వాక్యం చెప్పి దైవజనులు ప్రవీణ్ గారేంటి దైవజనులు అంటే ప్రపంచంలో దైవజనులు అనేక మందిని మార్చడానికి వాళ్ళు ప్రయాసపడుతుంటే ఉపవాసం ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు ప్రవీణ్ ప్రగడాల గారు కేసు తప్పు పట్టిస్తే వాళ్ళకేంటి ఇందులో ఎవరెవరైతే హస్తం ఉందో యేసు ప్రభు వారు వాళ్ళని విడిచిపెట్టడు. ఎందుకంటే దావీదు సౌలు యొక్క చిన్న వస్త్రపు చెంగు కోస్తేనే చాలా పశ్చాత్తాపడ్డాడు. అభిషేకించిన వారిని ఎవరు కూడా ముట్టకూడదు. అభిషేకించిన వారు ముడితే మాత్రం వాళ్ళకి శాపం వచ్చేది. ఒకటి, వాళ్ళు మార్పన చెంది ప్రభువుకు సాక్షులుగా ఉండాలి, లేదంటే ఉగ్రత పాలైపోతారు. ఇది వాళ్ళకి ఉండకూడదని చెప్పేసి ఇప్పుడైనా ప్రభువును గౌరవించి ప్రభువును నమ్మి మార్పు చెంది క్షమాపణ విషయంలో ఏం జరిగింది అనుకుంటున్నారు? ఆయన హైదరాబాద్ బయలుదేరిన ఆయన రాజమండ్రి మధ్యలో ఏం జరిగింది? విజయవాడలో 3 గంటలు కనిపించలేదు అంటున్నారు. అది ఏం జరిగింది అనుకుంటున్నారు? ఏం జరిగింది అనేది ఎవరికి స్పష్టత ఇవ్వలేదు. అక్కడ ఉన్న పెట్రోల్ బంక్ ఎదురుగుండా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు కూడా వాళ్ళు క్లారిటీగా చూపించలేదు. ఏమంటే ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్నప్పుడు అది క్లియర్గా చూపిస్తేనే కదా అందులో ఏం జరుగుతుంది ఏంటనేది తెలుస్తుంది. తెలియకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయి ఏదో తాగాడు కొన్నాడు. ఏమన్నా ఒక దైవజనుడు, అంత పబ్లిక్ గా అయినటువంటి దైవజనుడు, ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్న దేవుడు ఎలా తాగుతాడండి? ఆయన కాదంటారా? వీడియో వచ్చింది, అది వీడియో ఆయనది కాదు, అది డూప్ చేసి పెట్టారు. యూట్యూబ్ లో ఎలాగైనా సరే వాళ్ళు చేయగలరు ఇమేజెస్ ద్వారా. కాబట్టి అది తప్పు అని చెప్పేసి క్రైస్తవ నాయకుల పక్షం మేము ఖండిస్తున్నాం. కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సిబిఐకి అప్పగించి న్యాయం చేయాలి. లేకపోతే నిద్రపోతున్న సింహాన్ని లేపినట్టు అవుద్ది. జాగ్రత్త, కపడదారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ ఘటన ఎలా చూడాలి? మీరు ఏ విధంగా దీన్ని అనుమానిస్తున్నారు? సార్, ప్రవీణ్ పగడాల్ గారు చాలా గొప్ప వ్యక్తి అండి. క్రైస్తవ ప్రపంచానికి తలమానికం లాంటి వాడు. అలాంటి వ్యక్తి ఆకస్మికంగా ఇలా జరగడం మేము జీర్ణించుకోలేకపోతున్నాం. యాక్చువల్ గా ఇది ప్రమాదవశాత్తు జరిగింది అని మేము మొదట అనుకున్నాం. కానీ అక్కడ ప్రమాద స్థలంలో చూసిన కొన్ని అనుమానాస్పద కార్యక్రమాలు చూసినప్పుడు ఇది ఖచ్చితంగా ఎవరో ఆయన్ని హత్య చేశారని మా విశ్వాసం కొంచెం బలపడింది. ఏ విధంగా అంటే ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు హెడ్ లైట్ అనేది లేదు. అది హెడ్ లైట్ లేకపోతే ఆ సిగ్నల్ ద్వారా ఆయన రావడం జరిగింది. అయితే యాక్చువల్గా ప్రవీణ్ గారు అయితే తప్పకుండా హెడ్ లైట్ బాగు చేసుకుంటారు, బాగు చేసుకునే వస్తారు. అదొక మాకు డౌట్. ఏంటంటే ఆయన అందరికీ బోధించే వ్యక్తి, చాలా విజ్ఞుడు, చాలా చదవరి. అలాంటిది సిగ్నల్ లైట్ తో రావాల్సిన అవసరం ఆయనకు ఉండదు. మా ఉద్దేశం ఏంటంటే ఎవరో ఆయన్ని అక్కడ హత్య చేసి ఆ బండి మీద ఎవరినో ప్రేరేపించి మరి ఆయన బ్రాందీ కొట్టుకు కూడా వెళ్ళినట్టుగా, బ్రాందీ కొన్నట్టుగా చూపించి క్రైస్తవ ప్రపంచాన్ని అవమాన పాలు చేయాలని ఎవరో కుట్ర చేశారని మేము అనుకుంటున్నామండి. రెండో విషయం ఏంటంటే ఆ టోల్ గేట్ దాటిన తర్వాత జరిగిన యాక్సిడెంట్ మనం చూసాం. అది ఏదో దుప్పటి కప్పినట్టుగా బండి ఆయన మీద ఉండడం. ఇన్ని యాక్సిడెంట్లు చూసాం. ఎవరికైనా అలా ఉంటుందండి? బండి ఒక చోట మనం ఒక చోట పడతాం, కానీ బండి మీద పడడం, పైగా అది మామూలుగా ఆయన వెళ్ళకిలా మామూలుగా పడుకుంటే దాని మీద పడడం అనేది ఇంపాసిబుల్, ఎవరికి అవ్వదు. అది ఒక డౌట్ అండి. మూడోది ఏంటంటే అక్కడ కొన్ని కర్రలు ఉన్నాయి. ఆ కర్రలు ఎవరినో కొడితే చిందరవందర అయిపోతాయి చూసారా, అలా అయిపోవడం, దాని మీద రక్త మరకలు ఉండడం కూడా మేము చూసాం. అది కూడా ఒక అనుమానం మాకు వచ్చింది. తర్వాత ఆయనకి హెల్మెట్ ఉంది. ఆ హెల్మెట్ అలాంటిదంటే ఒక కారు దాని మీద వెళ్ళినా ఏం అవ్వదు. అలాంటిది హెల్మెట్ లోపల కూడా గాయం ఉంది. ఎలా అయింది? ఇవన్నీ చూస్తే ఇది కేవలం ఎవరో ఏదో చేశారు అని ఉంది. రాత్రి మేము షాక్ అయిపోయాం. మన ఆర్టీ న్యూస్ లోనే ఆయన బ్రాందీ కొట్టుకెళ్ళి అదే బ్రాందీ బాటిల్ కొనుక్కుని ఆయన త్రాగినట్టుగా చూపించారు. ఆయన గొప్ప దైవజనుడు. ఆయన అనేకులకు చెప్పి ఆయన చేయడం అలాగా. అది ఏమంటే అక్కడ ఫోన్ పే చేసినట్టుగా చూస్తున్నాం. ఆ ఫోన్ పే నెంబర్ ఎవరిది, ఏ బ్యాంకు అనేది కూడా మాకు తెలియపరిస్తే అప్పుడు మేము దాన్ని నమ్ముతాం. ఇది ఎవరో కావాలని ఆయన మీద బురద చల్లి, ఆయన మీదే కాదు యావత్ ప్రపంచం, క్రైస్తవ ప్రపంచం మీద కూడా బురద చల్లినట్టే. ఒక విషయం చెప్తున్నానండి, నిజంగా ఆ ఫోన్ పే నెంబర్ కానీ ఆయనది కాకపోతే అది చేసిన వాడే హత్య చేసి ఉంటాడు, అది చేసిన వాడే ఇది చేసి ఉంటాడు. కాబట్టి దయతో పోలీస్ వారు, డిపార్ట్మెంట్ వారు మా అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసి సమగ్ర విచారణ జరిగించి క్రైస్తవ ప్రపంచంలో ఉన్నటువంటి అనుమానాన్ని, అవమానాన్ని తీసేయాలని మరి వారికి ప్రభు పేరట మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. యాక్సిడెంట్ అయినట్టుగా రోడ్డు పక్కన కూర్చున్నారు. ఆ సమయంలో అక్కడ ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు అందరూ కూడా? సార్, రోడ్డు పక్కన కూర్చున్న వ్యక్తి కూడా ప్రవీణ్ గారు కాదేమో అనుకుంటాం సార్. ఎందుకంటే ఆయన రోడ్డు పక్కన కూర్చున్నంత మా సామాన్యుడు కాదండి. ఆయన చాలా హానరబుల్ పర్సన్ అండి. ఏమండి,
ఒకవేళ ఏమండి రోడ్డు పక్కన కూర్చోవలసి వస్తే ఆయన ఎవరికో ఏదైనా ఒకవేళ ఆయాసం వచ్చో ఏదో వచ్చి కూర్చుంటే ఎవరికో ఫోన్ చేస్తాడు కదా ఆయన. ఏమండి ఎవరికి ఫోన్ చేయలేదు, రోడ్డు పక్కన కూడా కూర్చున్న వ్యక్తి కాదు, అది క్రియేట్ చేశారు. ఒకవేళ రోడ్డు పక్కన కూర్చున్నారండి, అంత కరెక్ట్ గా ఫోటో ఎవరు తీసుంటారు? రోడ్డు పక్కన కూర్చున్నాడు, మనం కూడా కూర్చుంటాం, మనకి ఎవరు ఫోటోలు తీస్తారు? ఆ ఫోటో ఎలా వచ్చింది? అది సీసీ ఫోటో కూడా కాదు, సీసీ ఫోటో కాదు, మామూలు ఫోటో. అది ఎలా జరిగి ఉంటది? కాబట్టి ఎవరో క్రియేట్ చేయడానికి, ఇది తప్పుదారి పట్టించడానికి ఇది చేస్తున్న ప్రయత్నం అండి. మరి పోలీసు వారు దీన్ని విచారణ జరిగించి మాకు న్యాయం చేయాలని ఇంతమందిగా భానుగుడి సెంటర్ నుంచి ఇక్కడి వరకు కలెక్టర్ ఆఫీస్ వరకు శాంతి ర్యాలీ చేశాం. క్రైస్తవులుగా మేము శాంతినే కోరుకుంటున్నాం, ప్రేమనే కోరుకుంటున్నాం. దీని విషయంలో తన భార్య బిడ్డలు కూడా వారిని ఎవరు చంపారో వారిని క్షమించారు, కాబట్టి మేము కూడా క్షమిస్తాం. కానీ మాకు న్యాయం జరగాలి. రేపు పొద్దున మేము కూడా బయటకు వెళ్తున్నాం, మేము కూడా యూట్యూబ్ లో ఉన్నాం, మా వాక్యాలు కూడా చాలా మంది వింటున్నారు, కొంతమంది ప్రోత్సహిస్తున్నారు, కొంతమంది తిడుతున్నారు. మా మీద కక్ష కట్టి రేపు మమ్మల్ని ఇలా చేయొచ్చు కదా, మాకు న్యాయం చేయండి. చెప్పండి, ఏంటి ఈ ఘటన ఎలా చూడాలంటారు? మీరు ఏం భావిస్తున్నారు? ఈ ఘటన మనం ఆలోచన చేస్తే ఇది ప్రీ ప్లాన్డ్ గా జరిగిందని తెలుస్తుంది తప్ప ఇది ఆ యాదృచ్ఛికంగా జరిగిందనే విషయం ఏమి కాదు. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ భాగంగా మేము ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాం. ఈ విషయాన్ని మనం మామూలుగా వదిలిపెట్టలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాలేదు. రెండోది, ఇప్పుడు ఇంతమంది చెప్పినట్టు ఇది కొత్తగా వచ్చింది ఏంటంటే ఆయన బ్రాందీ షాపులో బ్రాందీ కొన్నాడని, ఆయన ఫోన్ పే చేసాడని అంటున్నారు. మాకు ఆ ఫోన్ పే నెంబర్ కావాలి. ఆ ఫోన్ పే చేసినది ఎవరైతే చేశారో ఆ ఫోన్ పే చేసిన వ్యక్తికి దీనికి సంబంధం ఉందని నమ్ముతున్నాం. రెండవది, ఇంకోటి ఏంటంటే ఆయన జరిగిన విషయం అన్నింటిలోని యాక్సిడెంట్ జరిగిన తర్వాత మూతి మీద ఇలా అడ్డంగా నరికినట్టుంది. అంటే యాక్సిడెంట్ జరిగితే ఇలా అడ్డంగా నరికినట్టు ఉంటది కదా, ఏదో దీంతో నరికినట్టుగా కనుగొంది, మాకు అనుమానం ఉంది. రెండవది, హెల్మెట్ ఉన్న తర్వాత కూడా లోపల గాయం ఉందంటే ఆయన ఇది ప్రీ ప్లాన్డ్ గానే చేసినట్టు తెలుస్తుంది తప్ప ఇది వేరే విధంగా కాదు. దీన్ని క్రైస్తవ సమాజం అంతా తీవ్రంగా ఖండిస్తుంది. మాకు దోషులు ఎవరో బయటికి రావాలి. ఇప్పుడు భార్య బిడ్డలు క్షమించారు, క్రైస్తవ సమాజం క్షమిస్తుంది. అయినప్పటికీ ఇక్కడ మేమేంటంటే ఎవరు తప్పు చేశారు, ఎవరు ఈ పాపం చేశారో అనేది బయటకు రావాలి, క్రైస్తవ సమాజానికి తెలియాలి. క్రైస్తవ సమాజం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉంది. దీన్ని మేము ఎంతవరకు వదిలిపెట్టాము. అయితే ఇంకొక విషయం ఏంటంటే అద్దంకి రంజిత్ తోఫీర్ గారు ఆయన తల తీసుకొస్తే నేను తీసుకురమ్మని అన్నారని ఒక షిమేనే అన్న ఒక ఆయన ముస్లిం ఆయన ఒక బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నాడు. ఓఫీర్ గారు ఎప్పుడన్నారు, ఎక్కడన్నారు, మాకు వీడియో కావాలి. ఎక్కడన్నారు, ఏమిటనేది. అంటే ఇప్పుడు ఈ విచారణ ఎందుకు లేట్ అవుతుందంటారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు ఆలస్యం అవుతుందని భావిస్తున్నారు? వెనకాల ఎవరో పెద్దలు ఉన్నారు. ఈ హత్య వెనకాల, ఈ కుట్ర వెనకాల ఎవరో పెద్దలు ఉన్నారు. ఆ పెద్దలని కాపులు కాయడానికి ఇంత ఇవన్నీ లేట్ అవుతుంది అనేది మా క్రైస్తవుల ప్రగాఢ విశ్వాసం ఉన్నాడు. కాబట్టి ఈ పక్కదారి పట్టిస్తున్న ఈ విషయాన్ని సరైన మార్గం తీసుకొచ్చే వరకు క్రైస్తవ సమాజం అంతా పోరాటం చేస్తుంది. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్, ఇండియా ప్రజాబంధు పార్టీ రెండు పోరాటం చేస్తూ ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చెప్పండి, ఏంటి మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నాయి? ఈ రోజు కాకినాడలో ఏం చేశారు? అంటే ఈ రోజు ర్యాలీ చేసామండి శాంతియుతంగా. అందరికీ కూడా న్యాయం చేయాలని, ప్రత్యేకించి ప్రవీణ్ పగడ యొక్క హత్య గురించి, ఇది ముమ్మాటికి కూడా ఇది హత్యగానే మేము అనుకుంటున్నాం. ఇది అటెంప్టెడ్ మర్డర్. ఇది ఆయన చేసిన తప్పు ఏంటంటే మనిషిని మనిషిగా చూడమన్నాడు. ఆయన మనిషిని మతంగా కానీ వేరే విధంగా వేరే చూడమని చెప్పలేదు. మనిషిని మనిషిగా చూడడం చెప్పడం ఈ రోజున ఆయన చేసిన పాపమా? దాని గురించే ఆయన ఈ రోజున చంపేశారా, అటెంప్టెడ్ మర్డర్ చేశారా? క్లియర్ గా మనం చూసుకున్నట్లయితే అది పక్కా ప్లాన్డ్ గా మనం చేశారు. దీని విషయమే న్యాయం చేయాలని మేము గవర్నమెంట్ వారిని అందరూ కూడా కోరుతున్నాం. మరి ఇప్పటికీ పోస్ట్ మార్టం అయ్యి దాదాపు 5-6 రోజులు అయిపోతుంది. ఇప్పటికీ దాని గురించి ఎలాంటి సరైన నివేదిక కానీ ఏది కూడా ఇవ్వకుండా రకరకాలుగా దాన్ని తప్పుదో పడిస్తున్నారు. చివరికి క్రైస్తవ లోకాన్ని ఎలాగ చేశారంటే ఆయన ఒక బార్కి వెళ్ళి, వైన్ షాప్కి వెళ్ళి ఆయన మందు తాగి ఆయనంతా పడిపోయి చనిపోయి చెప్పి చిత్రీకరించడం అనేది ఇది ఆయన అవమానపరచడం కాదు, క్రైస్తవ లోకాన్నే సమాజాన్ని అవమానపరిచినట్టుగా మేము భావిస్తున్నాం. ఎంతకంటే దారుణమైనటువంటి చర్య ఇంకొకటి ఉండదు. దీని విషయంలో న్యాయం చేయాలి. మరి ఆయన ఎంతో మహాజ్ఞాని, అలాంటి జ్ఞానాన్ని కోల్పోవడం అనేది
యావత్ భారత క్రైస్తవానికే కాదు ప్రపంచానికే చాలా లోటుగా మేము భావిస్తున్నాం. దీని విషయంలో న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. సో న్యాయం చేస్తారని కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ పరిస్థితి కాకినాడ కలెక్టరేట్ వద్ద అయితే అప్పటి వరకు కూడా కొనసాగింది. సుమారు 3 గంటల పాటు వరకు కూడా ర్యాలీ నిర్వహించారు. అలాగే కాకినాడ అంతా కూడా తిరిగి వాళ్ళంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.